హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇవాళ పొట్టెలు డైలీ చూద్దాం, డైలీ రొటీన్. ఫస్ట్ వీటిలైతే కేజ్లోంచి తీసేద్దాం. ఇట్లా తీయాలంటే అన్నీ తీసుకోవాలండి. చూడండి ఎన్ని మనం వీటికి పూర్తిగా చేసేంత వరకు కొద్దిగా కష్టపడాలన్నమాట. ఇంకా చుట్టూ గోడ అలా పెట్టాలి. ఈ ప్రాసెసింగ్లో ఉంది. చూడండి అవి రెడీగా వచ్చున్నాయి కదా, రెడీగా నిల్చొని ఉంటాయి. ఎప్పుడెప్పుడా తీస్తారా పోదామని. ఇప్పుడు తీయడం ఎలా పరిగెత్తాయి చూడండి. కొన్ని అయితే మాకు సంబంధం లేనట్టు పండుకుంటాయి చూడండి. బయలుదేరే కదా, ఇంకా మాకు పరిగెడుతూనే ఉండాలి వీటితో పాటు. ఈ తోటలోనే మేమంతా క్లీన్ చేసుకొని వాటిని పెట్టాలనుకుంటున్నాం. ఎప్పటికైతే చూద్దామండి. ఇవన్నీ కొట్టేసి వాటికి గడ్డి అలాంటివి వేయాలి. వాటికి ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది అనేది మీకు తెలుసుంటేది కామెంట్ చేయండి. చూడండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ఇవి 3-4 బ్యాచెస్గా పోతాయి. కొన్ని మేస్తాయి, కొన్ని పరిగెడుతూనే ఉంటాయి. కొన్ని అయితే వీటికి ఎవరికి సంబంధం లేనట్టు చాలా దూరంగా పోతాయి. వీటిలన్నిటిని ఒక చోట చేసుకోవడమే పెద్ద కష్టంగా ఉంటుంది. చూడండి ఇది కూడా మా అమ్మ వాళ్ళ తోటే. వాళ్ళు మా వాళ్ళకి గడ్డి వేసుకున్నారు. అక్కడన్నా మేస్తాయో మెయ్యవు. చూడండి ఇంకా ఎన్ని చోట్ల తిప్పిస్తాయో. మా విలేజ్ చుట్టూ ఎన్నైతే తోటలోనే అన్ని తోటల్లోనే తిప్పిస్తాయి. చూడండి ఇంకా స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ ఇవి ఇలా తిప్పకుండా అక్కడే పెట్టేసి వాటికి మేత వేస్తూ రోజు చూసుకోవడం బెస్టా, ఇలా మేతకి తోడుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం బెస్టా తెలుసుంటే అయితే చెప్పండి. వీటికి ఎక్కడన్నా పచ్చి గడ్డి అలాంటివి ఏదన్నా బాగా తినేటివి దొరుకుతాయి అనుకుంటే మాకైతే చెప్పండి, మేము అక్కడి నుంచి బై చేసుకుంటాం. చూడండి తోటలోకి వచ్చేసాయి కదా. ఇది వేరే వాళ్ళ తోట. ఆ తోటలో మేయాలంటున్నాయి. వాళ్ళు అక్కడ పోతే కాళ్ళు చేతులు 2 ఇంచి పంపిస్తారు. ఒక్క చోట ఉండవండి, పరిగెడుతూనే ఉంటాయి. చూద్దాం ఇవాళ ఇంకా ఏమేమి చేస్తాయో. వెయిట్ అండ్ సీ. ప్రశాంతంగా ఇంట్లో ఉండి కాలు మీద కాలు వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఎండలకు పడుకొని ఉంటే ఇవి తెచ్చుకున్నామా, ఎండలో తిరుగుడు. చూడండి ఇవి ఒక బ్యాచ్, అక్కడ ఒక బ్యాచ్. చూడండి అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, అస్సలు ఉండవు. ఇదితో అటు పక్క చూపిస్తాను. అవి 2 ఒక బ్యాచ్. అంటే వేటికి సంబంధం లేనట్టుంటాయి. అన్నీ ఒక్క చోట నుంచే కొనుక్కున్నా కానీ అలానే ఉన్నాయి. వీటితో పరిగెత్తి ఆయాసం కూడా వచ్చేటట్లుందండి. చూడండి మామిడి తోటల్లో మామిడి ఆకులు తింటున్నాయి. వాళ్ళు మళ్ళీ రాని తోటలోకి అస్సలే అలా చేస్తాయి. చూడండి క్రియేటివిటీ వాడానమాట. ఇక్కడ గడ్డిలో ఇంత గడ్డి ఉందా, కానీ మెయ్యవండి. ఎట్లా అంటే అట్లా పరిగెత్తుతూ ఉంటాయి. ఎక్కువ గడ్డి ఉన్న దగ్గర మెయ్యవు, ఎక్కడో కొద్దిగా ఎండిపోయి ఉంటాయి కదా, అట్లాంటి చోట్లయితే మేస్తాయి. వీటిలో కొన్ని కడుపు నిండిందంటే అసలు అక్కడే పడుకుంటాయి. మళ్ళీ మనం పోయేటప్పుడు లేపి తోడుకొని పోవాలి. చూడండి బాగుందా? నచ్చితే అయితే కామెంట్ చేయండి. ఇదైతే లాస్ట్ తోట దగ్గరికి అయితే వచ్చేసాయి. పక్కన ఏరు ఉంది, ఏరు దగ్గరికి అయితే వచ్చేసినాయి.
ఇట్లా వెనకాల పరిగెత్తి పరిగెత్తి మా కాళ్ళు కూడా సగం అయితే ఇరిగిపోయాయండి. ఇంకాసేపు ఉంటే ఇరిగిపోను కూడా ఇరిగిపోతాయి వీటి దెబ్బకి. చూడండి, ఇంకా లాస్ట్ అయిపోయింది వీటి టైం. తోడుకొని వెళ్ళాలి. ఇంకా వీటిని తోడుకొని పోయేటప్పుడైతే చూపిస్తాను. ఓకే అండి, వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. బాయ్.